వెల్కమ్ టు మెగానైన్ టీవీ హమారా హైదరాబాద్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మలను కస్టడీస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి అనుమతినిచ్చింది. ఉదయం 6 గంటల తర్వాత విచారణ చేయమని కోర్టు తెలిపింది. సాయంత్రం 7 గంటల తర్వాత విచారణ చేయొద్దని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మలను కస్టడీస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి అనుమతినిచ్చింది. ఉదయం 6 గంటల తర్వాత విచారణ చేయమని కోర్టు తెలిపింది. సాయంత్రం 7 గంటల తర్వాత విచారణ చేయొద్దని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మలను కస్టడీ ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి అనుమతినిచ్చింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా అందిస్తారు. ఉషా, ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి రితేష్ శర్మ కానివ్వండి, ఇది వీళ్లకు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నమితా శర్మలకు సంబంధించి దీనికి తాజా అప్డేట్ ఏంటి? గత కొద్ది రోజులుగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నటువంటి కేసు. ఈ కేసులో దాదాపుగా కూడా మొయినాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాదాపుగా వారం రోజుల పాటు కూడా ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అతని సోదరుడు, అలాగే నమిత్ శర్మ, ఈ ముగ్గురికి సంబంధించి కూడా రిమాండ్ కి తరలించారు. చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వీరికి సంబంధించి ఏదైతే కస్టడీ పిటిషన్ అయితే మొయినాబాద్ పోలీసులు అయితే దాఖలు చేసుకున్నారు. గత శుక్రవారం దాఖలు చేసుకున్నటువంటి కస్టడీ పిటిషన్ ని ఇవాళ హీరింగ్ కి వచ్చింది ఉప్పర్పల్లి కోర్టులో. ఏదైతే రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రేపటి నుంచి 3 రోజుల పాటు మాత్రమే పోలీసులకు కస్టడీ పిటిషన్ కి అనుమతినిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు విచారణ జరపాలి. అనంతరం 26వ తారీఖున కస్టడీ పిటిషన్ పూర్తి అయిన తర్వాత వారిని ఏదైతే 6 గంటల తర్వాత చెంచల్గూడ జైల్లో వైద్య పరీక్ష అనంతరం ప్రొడ్యూస్ చేయాలి అన్న కోణంలో కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, అలాగే ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి ఒక్క దాన్ని కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఎదుట ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు కూడా వాడివేడి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. పైలట్ రోహిత్ రెడ్డి అడ్వకేట్స్ కూడా చాలా వరకు కూడా కస్టడీ పిటిషన్ కి నిరాకరిస్తూ కూడా చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ చేశారు. కానీ కోర్టు ఏకీభవిస్తూ ఏదైతే ప్రభుత్వ లాయర్ ఎవరైతే ఉన్నారో వారి తరపున కస్టడీ పిటిషన్ కి అయితే అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి కూడా సుదీర్ఘంగా ఈ ముగ్గురిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు పార్టీ పరంగా ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే ఇది మొత్తం చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ సీజ్ కి సంబంధించి కూడా రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రార్ కూడా ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. సర్వే నంబర్లకి సంబంధించి, అలాగే అది 2006లో తన తండ్రి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద రిజిస్టర్ అయిన దాఖలాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ ల్యాండ్ దగ్గర నుంచి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ వరకు కొకైన్ ఎక్కడి నుంచి వీరు తీసుకువచ్చారు. అలాగే మనీష్ సింగ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో అతను ఇచ్చినటువంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పటి నుంచి ఇలాంటి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు, ఈ ఆస్పెక్ట్స్ లోనే చాలా వరకు కూడా పైలట్ రోహిత్ రెడ్డిని, అలాగే రితేష్ రెడ్డిని, నమిత్ శర్మని ఈ ముగ్గురిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గాల్లో కాల్పులు పోలీసుల మీద ఎందుకు చేశారు అన్న కోణంలో కూడా కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగానే గాల్లో
కాల్పులు చేశాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చూడాలి రేపటి నుంచి కస్టడీ పిటిషన్ లో భాగంగా ఎలాంటి ప్రశ్నలు మొయినాబాద్ పోలీసులు సంధిస్తారు. అలాగే దానికి పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ఈ ముగ్గురు కూడా సమాధానాలు చెప్తారా, లేకపోతే పొంతలేని సమాధానాలు చెప్పి దాటవేస్తారా అనేది కూడా సర్వత్రా రేపు కస్టడీ పిటిషన్ లో చాలా వరకు కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటుకొచ్చేసుకోబోతున్నాయి. రఫీ, రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగర్ కాలనీలోని శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. आओ बोलो बन को सामने इधर आओ भाई, मास्क निकाल दो, उधर जाओ उसको पिक्चर और गिर रहा है। बैठ के चलो సైడ్ కనిపిస్తుంది. ఇదికే లోపలికి వెళ్ళి ఏమీ లేదు. बड़ोड़ा के मारा था वहाँ पे, बड़ोड़ा यहाँ तुम्हारा वहाँ से जी, वहाँ पर है ना, सामने से देखिए, सामने से मारना पड़ा, सीढ़ी लगा सीढ़ी लगा के मारना था, सीढ़ी लगा के पहचान लेंगे, पहचाने मेरे को निकाल दो भाई, पहचान लिए आज विजयनगर कॉलोनी डिवीजन नामपल्ली कॉन्स्टिट्यूंसी में एक फायर इंसिडेंट हुआ है। मरजान होटल के बाजू एक क्लिनिक थी 3rd फ्लोर पे, वहाँ पर एसी का शॉर्ट सर्किट होकर पेशेंट्स को देख रहे थे डॉक्टर, इमीडिएटली कुछ शॉर्ट सर्किट होकर उनका जो एसी का आउटर यूनिट रहता वो ब्लास्ट हुआ, उसके वजह से आग लग गई। आग लगते ही फौरी तौर पे, क्योंकि मैं सामने था जब आग लगी बिल्डिंग के, इमीडिएट फायर वालों को मैंने इन्फॉर्म किया और उसके बाद हुमायूं नगर सर्कल इंस्पेक्टर मलेश साहब और उनकी तमाम टीम, एसीपी ट्रैफिक और फायर इंजन के 2 ब्रिगेड्स वहां से यहाँ पर आए और मेरे साथी कॉर्पोरेटर मल्लपल्ली जफर खान साहब भी फौरी इतला मिलते ही मेरे साथ इस तमाम इंसिडेंट में मेरे साथ थे और अब अल्हम्दुलिल्लाह से आग जो है काबू में आ गई है और थोड़ी बहुत जो आग है, जो पार्टीशनों की आग है लकड़ी के, उसकी भी बुझाने की कोशिश चल रही है। नहीं, इंजरीज किसी को नहीं हुई
क्योंकि जब आग लगी, जब मैं यहाँ पर मौजूद था तो इमीडिएटली वहाँ पर 3 पेशेंट्स थे, उसको इमीडिएट बाहर निकाल दिए और अल्हम्दुलिल्लाह ऑक्सीजन सिलेंडर्स भी बाहर निकाल दिए, तो किसी को जानी नुकसान नहीं हुआ। नहीं, ब्लास्ट कुछ नहीं हुआ, एसी के यूनिट का प्रॉब्लम था, उससे प्रॉब्लम हो गया। अभी आग कंट्रोल में है, तकरीबन एक घंटे से लगी हुई है, असर के नमाज के बाद से लगी हुई है। రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ కేల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఐఈఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సాంకేతిక వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ నుంచి డాక్టర్ పాల్ రోసెస్, డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా, న్యూజిలాండ్ నుంచి ప్రొఫెసర్ అజలాండ్రో పాల్గొన్నారు. సాంకేతికతను వ్యవసాయ భవిష్యత్తును పునర్నిర్మిస్తుందని కేల్ ఉపాధ్యక్షులు ఇంజనీరింగ్ కోనేరు లక్ష్మణ్ అన్నారు. భారతీయ వ్యవసాయ రంగంలో కీలక సవాళ్లను పరిష్కరిస్తున్నట్లు కేల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. Kumar Vijay Mishra. I work primarily in the area of radar and signal processing. I started my career here in India as a scientist in DRDO, and then I worked all around the world in various radar labs. Most recent being US Army Research Laboratory in Adelphi, Maryland, very close to Washington DC. So I'm very happy to be here at KLH University, Aziz Nagar campus for IEEE GRSS Summer School. For people who may not know what IEEE is, it is one of the largest societies, professional societies of electrical and electronics engineers. KLH Aziz Nagar campusలో మనం IEEE సమ్మర్ స్కూల్ నిర్వహిస్తున్నామండి. ఇది 4 days ప్రోగ్రామ్ అన్నమాట. దీనికి IEEE GRSS సొసైటీ మనకి $20,000 ఫండింగ్ ఇచ్చారు. దీనికి కీనోట్ స్పీకర్స్ కింద పాల్ గారు ఫ్రమ్ నాసా జెట్ ప్రపల్యూషన్ యూనిట్ నుంచి వచ్చారు. అలాగే విజయ్ మిశ్రా ఫ్రమ్ US ఆర్మీ రీసెర్చ్ ల్యాబ్స్, ఫ్రమ్ నారాయణ రావు గారు ఫ్రమ్ NIT వరంగల్, అండ్ వీ హ్యావ్ శ్రీనివాసరావు గారు ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి వచ్చారండి. సో ఇది యాక్చువల్గా 4 days వర్క్షాప్కి వీ హ్యావ్ మోర్ దెన్ 100+ పార్టిసిపెంట్స్ వచ్చారండి. Participants are from various IITs and BITS, and they are participating in this. So we have a research scholars, we have industry experts. ఈ 4 days సమ్మర్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అప్లికేషన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్లో ఎట్లా యూస్ చేస్తారనే దాని మీద జరుగుతుంది. సో ఈ 4 days ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ domain. And on top of it, it's a synthetic aperture radar, which manandariki telusu. This is the most important topic, and this mission, NISAR, which was launched in July of 2025, is now producing incredible amounts of data that tell us about the changes in Earth's surface, and especially agriculture, forest management, ecosystems, deformation, disasters, you name it, we can image it. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను NIT వరంగల్లో సివిల్ డిపార్ట్మెంట్లో. ఈ 4 రోజుల IEEE GRSS సమ్మర్ స్కూల్ ఇన్ KLH హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో జరగడం, వితిన్ 2-3 నెలల్లో అన్ని అరేంజ్మెంట్లు చేయడం అనేది ఒక పెద్ద సవాలు. కానీ వాళ్ళు బాగానే చేశారు. ఒక విధంగా ఆలోచిస్తే డిసెంబర్లో అనుకుంటా మేము భువనేశ్వర్ కాన్ఫరెన్స్లో ఒకసారి కలిసినప్పుడు మాట్లాడడం దీని గురించి ఎలా కండక్ట్ చేయాలి, అక్రాస్ ద వరల్డ్ ఎక్స్పర్ట్స్ని పిలవడం, ఇది కండక్ట్ చేయడం. మెయిన్ థీమ్ అయితే మన శాటిలైట్ డేటాని వ్యవసాయంలో ఎలా ఉపయోగపడుతుంది. సో ఇది అంటే ఫ్యూచర్ మోస్ట్లీ అంతా important topic, and this mission, NISAR, which was launched in July of హైదరాబాద్ ORR వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. నార్సింగి TSPA సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న DCMను గోపీనాథ్ కూతుళ్లు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీళ్లకు ఏజీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. హైస్పీడ్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. पूरी पीछे खींच लो.
అసెంబ్లీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తుందని నిరసన తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించాలని మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి తరలివచ్చిన కార్యకర్తలను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం 26 నెలలు అయిపోయి అధికారంలో వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానము ఈరోజు గాలికి వదిలేసి విస్మరించినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీల సంబంధించినటువంటి ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజు ప్రజలకు చేరట్లేదు. ప్రజలకు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల ఫలితాలు వారు ఇంతవరకు అనుభవించట్లేదు. ఒక బస్ రైడ్ మాత్రమే ఫ్రీగా ఇచ్చి మిగతా 5 గ్యారంటీలను పక్క పెట్టి పైపెచ్చు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ మేము ఈ 6 గ్యారంటీలు పూర్తి చేసినాము అని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు ప్రచారంలో మీరు యువ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్లు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయారు. వారి భవిష్యత్ అంతా కూడా ఈరోజు త్రిశంకుశంగా ఉన్నది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్లు కానీ, మహిళల పెన్షన్లు కానీ, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని విజ్ఞప్తి పత్రాలు రాసినా, ఉత్తరాలు రాసినా అయినా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. కాబట్టి ఈ రోజు ప్రజల తరఫు నుంచి ప్రజల వాణిని, ప్రజల ప్రశ్నని ఈ రోజు అడగటానికి అసెంబ్లీకి మేము పోవటం జరిగింది. మమ్మల్ని ఈ రోజు అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేయటము ఇది కేవలం ఈ ప్రభుత్వం అణచివేత విధానాన్ని ఈ రోజు నిర్దేశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 9 పోలీస్ స్టేషన్లలో దాదాపు 800 మంది పైగా కార్యకర్తలు ఈ రోజు అరెస్ట్ అయ్యి ఇంకా దాంట్లో ఆ పోలీస్ స్టేషన్ ఉన్నారు. ప్రముఖ గాయని మంగ్లీపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని వారి తరపు లాయర్ ఖండించారు. అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు. కొంతమంది కావాలని పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమని ఆరోపించారు. సమాజంలో పేరుగల వ్యక్తులను, ప్రముఖులనే లక్ష్యంగా వారి ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై చట్టం కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాడ్ జరిగింది, దానికి సంబంధించి మంగ్లీ గారికి సంబంధం ఉంది. సో దాంట్లో మంగ్లీ గారి పాత్ర ఉందనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతుంది. దాని మీద మనం ఒక క్లారిటీ దాని మీద ఇవ్వడానికి అనేది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం జనరల్గా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో లేదా జనరల్ మీడియాలో మన ఏదన్నా వార్త చేసే ముందు దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, అది ఎంతవరకు నిజం అనేది మనందరం గమనించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్ గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా, జనరల్గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా. నాకు కూడా చాలా మంది మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఛానల్స్ అన్ని తెలుసు. కాబట్టి ఎవరిదైనా ఒక వ్యక్తి మీద మనం ఒక వార్త వేసే ముందు దాంట్లో నిజాలు ఎంత, అది నిజమా కాదా అది అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకొని వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా ప్రధానంగా ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంగ్లీ గారికి అసలు ఈ ఇష్యూకి ఏ రకమైన సంబంధం లేదు. ఏదైతే ఇప్పుడు ఒక వార్త సర్క్యులేట్ అవుతుందో 150 కోట్ల స్కామ్ అని కానీ, లేకపోతే మంగ్లీ గారి ఇంట్లో నోట్ల కట్టలు అని చెప్పేసి ఏదైతే ఒక న్యూస్ వైరల్ అవుతుందో దానికి మంగ్లీ గారికి అసలు ఏ విధమైన సంబంధం, ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైన సంబంధం లేదు. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. సో దాంట్లో ఇప్పుడు ఏదైతే నోట్ల కట్టలు అనేది ఒక వీడియో రిలీజ్ చేసిందో అది అసలు వాళ్ళ ఇల్లు కాదు, అసలు ఆమెకి ఏ రకమైన సంబంధం లేదు. ఒక ఎదుగుతున్న ఆడపిల్ల, మనకందరికి తెలిసిన అమ్మాయి, పాటలలో మంచి పేరు పొందిన అమ్మాయి మీద ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటము, ఆమెను డిఫమేషన్ చేయటము, మానసికంగా కుంగదీయటము, ఇటువంటివన్నీ మనం టార్గెట్ పెట్టుకొని చేస్తున్నదే తప్ప ఖచ్చితంగా ఏ రకమైన సంబంధం ఆమెకు లేదనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. ఆమె తరపున ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దానికి సంబంధించి మంగ్లీ గారికి సంబంధం ఉంది.
సో దాంట్లో మంగ్లీ గారి పాత్ర ఉందనేది సోషల్ మీడియాలో ప్రధానంగా. రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో IEEE కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సాంకేతికత వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో US నుంచి డాక్టర్ పాల్ రోసెను, డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా, న్యూజిలాండ్ నుంచి ప్రొఫెసర్ అలెజాండ్రో పాల్గొన్నారు. వ్యవసాయానికి సాంకేతికత ఉన్నందున అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఏం తీసుకెళ్తున్నావు? Welcome to the IEEE Geoscience and Remote Sensing Society Summer School in India, in Hyderabad. This school is designed especially for students who want to explore SAR, synthetic aperture radar, and machine learning in agriculture. This event, proudly sponsored by IEEE Geoscience and Remote Sensing Society, brings together researchers, practitioners, and new students for all of us to learn together how advanced remote sensing and data-driven methods can improve crop monitoring, yield estimation, and sustainable farming practices. I will join you in the 26th of March, this month, in a few days, and I look forward to meeting you to exchange ideas and to support your learning journey. We will discuss things about good scientific practices and a couple of funny, interesting things about SAR. నమస్కారం అండి. ఈరోజు మా కేఎల్ యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము IEEE సమ్మర్ స్కూల్ నిర్వహిస్తున్నాం. ఇది 4 days సమ్మర్ స్కూల్ అండి. దీంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ గురించిన మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాం. దీనికి కీనోట్ స్పీకర్స్ కింద పాల్ గారు ఫ్రమ్ నాసా, California, USA, and we have Vijay Mishra from US Army Research Labs. We have eminent speakers across the India from the eminent institutes, and దీనికి ఆల్మోస్ట్ 100+ పార్టిసిపెంట్స్ వస్తారండి. ఈ సమ్మర్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ డొమైన్లో మన మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఎలా యూజ్ అవుతాయి, అలాగే సింథటిక్ అపర్చర్ రాడార్ ఇమేజెస్ యూజ్ చేసి మన అగ్రికల్చర్ని మన ఇండియాలో ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దీనికి ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ మీద వర్క్ చేసేవాళ్ళు కానీ, అది కాకుండా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ డొమైన్లో వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపెంట్స్ ఉంటారు. ఇది 4 days ప్రోగ్రామ్. మన పాల్ రోజన్ గారు దే విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సింథటిక్ అపర్చర్ రాడార్. ఆ ఇమేజెస్ యూజ్ చేసి మనం ఎలా అగ్రికల్చర్ని ఇంప్రూవైజ్ చేయాలనేది దాని మీద ముఖ్యమైన ఫోకస్ అండి. ఫస్ట్ 2 days వీళ్ళు మాట్లాడతారు. వీ హ్యావ్ ఎ స్పీకర్ ఫ్రమ్ న్యూజిలాండ్ యాజ్ వెల్. దే ఆర్ ఆల్సో కమింగ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ స్పేస్ అప్లికేషన్స్. సో ఇది 4 days మనం చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ for giving this wonderful opportunity and facility for organizing this IEEE GRSS summer school, and we would like to thank IEEE GRSS for giving $20,000 for organizing this summer school event at our campus. Thank you. I'm Paul Rosen from NASA Jet Propulsion Laboratory in California, USA. I'm the project scientist for the NISAR mission, and it is my passion to bring NISAR data to the world. The partnership with India on the NISAR mission has been really enabling for both the US and India to create data sets that are absolutely fundamental to understanding our Earth and satisfying needs in agriculture, forest management, all kinds of ecosystems, disaster management, you name it, NISAR can do it. So it's a great pleasure to be here at KLH University Aziz Nagar campus. It's really a fundamental workshop to understand how NISAR data can be applied to machine learning algorithms and new techniques for understanding Earth. Thank you. నా పేరు నారాయణరావు. నేను NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు KLU హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో 4 రోజులు IEEE GRSS సమ్మర్ స్కూల్ జరుగుతుంది. మెయిన్ థీమ్ ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ డేటా, అంటే ఒక శాటిలైట్ డేటా మన వ్యవసాయానికి, వ్యవసాయ అప్లికేషన్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి అనేది స్టూడెంట్స్కి నేర్పించడం కోసం ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. సో ఒకప్పుడు నేను కూడా వాళ్ళ స్టూడెంట్స్ 4 సంవత్సరాల క్రితం నేను ఇలాంటి సమ్మర్ స్కూల్స్ అటెండ్ అయ్యాను, నేర్చుకున్నాను. ఒక విధంగా
నేను ఒక అదృష్టంగా ఎలా భావిస్తానంటే, నేను ఇటువైపు ఇస్రో టీం నుంచి వర్క్ చేసా వాళ్ళతో 1 సంవత్సరం, అండ్ అక్కడ నాసాలో నాసా టీంతో 4 సంవత్సరాలు వర్క్ చేశా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళకి నేను నేర్పించడం అనేది ఒక అదృష్టం. చాలా మంది వచ్చారు, 100 మంది కన్నా ఎక్కువ అక్రాస్ ఇండియా ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి వచ్చారు. సో ఈ 4 రోజులు వాళ్ళు నేర్చుకునేది నేను జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది. వాళ్ళ నుంచి నేను కూడా నేర్చుకోవాలి, వాళ్ళ ఎనర్జీ నుంచి, వాళ్ళ డౌట్లు అయినా లేకపోతే ఇంకేమైనా నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది నేను నేర్పించడం నాకు అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ. రైట్, ఇవి ఇప్పటివరకు నా హమార్ హైదరాబాద్